అమరావతి శంకుస్థాపన పనులు వడివడిగా సాగుతున్నాయి. ఆహ్వాన పత్రిక నమూనా ఖరారైంది. నిర్మాణ వేదిక రూపకల్పనకు సినీ ప్రముఖుల సూచనలు తీసుకుంటున్నారు. అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి 13వ తేదీన సేకరించనున్నారు. పండుగను తలపించే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రం నమూనా ఖరారైంది. అమరావతిలోని బౌద్ధ స్తూపంలో ఉండే చక్రం ఒక పక్క, సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన రాజధాని నగర మ్యాప్ మరోపక్క ముద్రిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు శంకుస్థాపనకు ఆహ్వానిస్తున్నట్టుగా ఈ పత్రముంటుంది. ఆహ్వాన పత్రంలో ముద్రించే చక్రం దిగువన అమరావతి ఘన చరిత్రను సూచించేలా ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిదని ప్రస్తావించనున్నారు. 10 రకాల నమూనాలు పరిశీలించి ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఆహ్వాన పత్రికను ఖరారు చేశారు. భారీ సంఖ్యలో ఆహ్వాన పత్రికలను ముద్రించనున్నారు. వేదిక రూపురేఖలను నేడు ఖరారు చేస్తారు. వేదిక కోసం ఇప్పటికే 70 ఎకరాలను చదును చేశారు. ఈ రాత్రికి 200 ఎకరాలు చదును చేసే కార్యక్రమం పూర్తవుతుంది. వేదికకు సంబంధించి ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లు చూసే ఎస్పీజీ నుంచి కూడా అనుమతి వస్తుందని భావిస్తున్నారు. ఆ మేరకు శుక్రవారం రాత్రి వేదికను ఖరారు చేయాలనుకుంటున్నారు. అలాగే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని 16,000 గ్రామాల్లో నీరు, మట్టిని ఈ నెల 13న సేకరిస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. ఈ బాధ్యతను దేవాదాయ శాఖకు అప్పగించారు. 16,000 గ్రామాల నుంచి వచ్చిన మట్టిని, నీరుని అంతా కలిపి ఆ రోజు శంకుస్థాపన చేసే దాంట్లో కొంత వేసి మిగతా మట్టితో తర్వాత ఒక మాన్యుమెంట్ కడతాం. ఒక మాన్యుమెంట్ కట్టేటట్టుగా ఆ మాన్యుమెంట్ కట్టడంలో మనకున్న అన్ని గ్రామాల నుంచి అందరూ ప్రజల భాగస్వామ్యంతో యాక్చువల్గా మాన్యుమెంట్ కట్టాలి. ఆ మాన్యుమెంట్ చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది మా గ్రామము, మా మండలం, మా జిల్లా అనే ఇది స్ఫూర్తి ఉండాలనే దాంతో సీఎం గారు దీన్ని యాక్చువల్గా ఈ ప్రోగ్రాంని ఇచ్చారు. ఒక చిన్న పిలుపుతో, సీఎం గారి పిలుపుతో 58 రోజుల్లో మనకు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఆ యొక్క 23,000 మంది రైతులను సీఎం గారు పర్సనల్గా పిలవమన్నారు. అంతేకాకుండా వాళ్ళకి శారీ, తర్వాత దోవతి పెట్టి పిలవమన్నారు. దానికి నేను యాక్చువల్గా ఆఫ్కాన్ పిలిచి యాక్చువల్గా డిస్కస్ చేశాము. శంకుస్థాపన వేదికను కన్నుల పండుగగా తీర్చిదిద్దేందుకు సినీ ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కార్యక్రమ నిర్వహణ వేదిక ప్రాంగణాన్ని మలిచేందుకు కళా దర్శకులు తోటతరణి, దర్శకులు రాజమౌళి, బోయపాటి శ్రేణుల సలహాలను పాటించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ముఖ్య బాధ్యతలను సినీ నిర్మాత అశ్విని దత్కు అప్పగించారు. శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం ప్రత్యేకంగా 3 గీతాలు రూపొందించాలని నిర్ణయించారు. అమరావతి ప్రాంత వైభవాన్ని తెలియజేసేలా ఒక గీతం, భూములు అందించిన రైతులకు కృతజ్ఞతలు చెప్పేలా మరో గీతం ఉంటుంది. ఈ పాటలకు కీరవాణి, వందే మాతరం శ్రీనివాసులు స్వరాలు చేయించే అవకాశం ఉంది. ప్రముఖ కూచిపూడి నర్తకి దీపికా రెడ్డిచే 15 నిమిషాల పాటు నృత్య విభావరిని ఏర్పాటు చేస్తున్నారు.